బ్యూరోలో ప్రతి 2 ఏళ్లకు 30% కొత్తవారు రావాలి. అప్పుడే పార్టీ ఉత్తేజంగా నడుస్తుందని చెప్పారు. అలాగే కూటమి మనది పెద్దన్న పాత్ర, ప్రభుత్వంలో కూడా పెద్దన్న పాత్ర, మిత్రధర్మంతో పనిచేస్తున్నాము. కొంతమంది ఆవేశంతో మాట్లాడిన ఓర్పుగా ఉండాలి. 85 తర్వాత గెలవని మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలిచాం కాబట్టి అన్ని విషయాల్ని కూడా నేను గమనిస్తున్నాను, ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి మనం ఆవేశాలకు వెళ్ళొద్దు. అలాగే దీంతో పాటుగా ముఖ్య నాయకులతో వీళ్ళందరితో మాట్లాడుతూ ఉండే పంచాయతీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండండి. అలాగే ప్రధానంగా పనితీరుపై ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. కార్యకర్తలు నాయకుల ద్వారా వాట్సాప్లో టచ్లో ఉంటూ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నేను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే రెడ్ బుక్ పై చాలా మంది ఆసక్తిగా వెయిట్ చేస్తే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు. దాన్ని నేను మర్చిపోలేదు, తన పని చేసుకుంటూ వెళ్తుంది. యువగళంలో పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు, ఏది మర్చిపోలేదు. కాకపోతే ఏంటంటే తప్పు చేసిన వారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఇసుక మద్యం కుంభకోణాల్లో ఎవరైతే అక్రమాలకి అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరిపై చట్ట ప్రకారంగా పూర్తి ఆధారాలతో చర్యలు ఉంటాయి అని చెప్పకనే చాలా గట్టిగా చెప్పారు. అంటే త్వరలో ఇసుక మద్యం కుంభకోణాల్లో అరెస్టులు ఉండబోతున్నాయా అనేది కూడా ఒక క్లియర్ కట్ అంశం. అలాగే ఈ నెలాఖరు లోపలికి నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని, ఇసుక లిక్కర్ కుంభకోణాల్లో మాత్రం జైలుకి వెళ్ళక తప్పదు అని చెప్పేశారు. పదవులపై కానీ అలాగే సంక్రాంతి వేళ పార్టీ సభ్యత్వాల నమోదు కోసం కష్టపడిన వాళ్ళందరి లిస్టు కూడా రెడీ అయింది. వాళ్ళకు కూడా పదవుల విషయంలో ప్రాధాన్యం ఉంటుంది. సీనియర్లు జూనియర్లను అందరినీ కూడా ప్రాధాన్యత క్రమంలో వాళ్ళందరికీ కూడా పదవులు ఇస్తామని, పార్టీ ఆవిర్భావం తర్వాత 1 కోటి మార్కు తొలిసారి సందర్భంగా ముఖ్య నాయకులందరితో కూడా ఈ సందర్భంగా మాట్లాడిన అంశం. మొత్తం యావత్ పార్టీలో ఉన్న నాయకులకు కానీ ప్రజలకు కానీ క్యాడర్కి కానీ చాలా క్రిస్టల్ క్లియర్గా కొన్ని అంశాలని లోకేష్ మాట్లాడేశారు. అంటే నిశ్శబ్దంగా ఒకళ్ళలో ఒకళ్ళు లేదా బాహాటంగా అడగలేని ఇబ్బందులు ఉన్న విషయాల్లో కానీ అన్ని విషయాల్ని చాలా క్లియర్గా చెప్పేశారు. చాలా కాలంగా వదిలేశారు అనుకున్న విషయాలపై ఆయన క్లారిటీ ఇచ్చేశారు. అంటే ఒక రకంగా పదవులు కానీ లేకపోతే అరెస్టుల వ్యవహారంలో కానీ అన్నిటిల్లో కూడా రెడ్ వార్నింగ్ ఇచ్చేశారా? మరి ఏం జరగబోతోంది?